గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలోని తన సొంత సెగ్మెంట్ హుజూర్ నగర్లో మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు ఉత్తమ్. గత బీఆర్ఎస్ హయాంలో నియంతృత్వ ధోరణిలో ఎన్నికలు జరిగాయన్నారు. గతంలో మాదిరిగా కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వచ్చిండు, అదే కవర్ చేయమని చెప్పింది సార్. గమనించాలి ఏ విధంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా అంటే, కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్స్ ఫ్రీగా ఫేర్గా న్యూట్రల్గా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ నడుస్తాయి. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెదిరింపులు, ఈయన పోటీ చేయాలి, పోటీ చేసిన మీద అక్కసు కక్ష సాధించలు కాంగ్రెస్లో ఉండేవి. ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాయి. అంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరన్నా పోటీ చేయొచ్చు, ఎవరన్నా గెలవచ్చు అనే విధంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం వన్ సైడ్ ఉండేది. అట్లా కాకుండా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో చేస్తాం. మరి ఎలక్షన్